ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల వారు 24వ తారీఖు ఈ నెల 24వ తారీఖున రిలీజ్ చేసిన డిజిటల్ బుక్ ని ఈరోజు నర్సరావుపేట నియోజకవర్గ స్థాయిలో ఈరోజు రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ డిజిటల్ బుక్ గురించి ఇప్పటికే చాలా మందికి విషయాలన్నీ కూడా తెలియజేశాం. ముఖ్యంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని నాయకుల్ని వేధింపులకు గురి చేయటమే కాకుండా భౌతిక దాడులు జరగటం, సోషల్ మీడియా కార్యకర్తల మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కానీ విపరీతంగా అక్రమ కేసులు, ఈరోజు గంజాయి కేసులు నమోదు చేయటం, వాళ్ళ ఇల్లు ధ్వంసం చేయటం, మనుషుల్ని ఎరగొట్టడం, కాళ్ళు ఎరగొట్టడం, వాళ్ళ బండ్లు ధ్వంసం చేయటం, ఈరోజు మాచర్ల నియోజకవర్గంలో బండ్లు ధ్వంసం చేయటం, ఈ విధంగా ఏదైతే ఇబ్బందులు పెడుతున్నారో వీటన్నిటినీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ లో అప్లోడ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి శ్రీరామ రక్ష, జగనన్న ఇస్తున్న రక్షణ. ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయం. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీళ్ళందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టే కార్యక్రమం చేస్తాం. అదేవిధంగా ఈరోజు అధికారులు కూడా చెప్తా ఉన్నాం, ఈరోజు ఎవరైతే ఈ తెలుగుదేశం నాయకులు కార్యకర్తల మాటలు విని అక్రమంగా అన్యాయంగా అరెస్టులు చేసే కార్యక్రమం చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, లేదా అన్యాయంగా ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల దగ్గర నుంచి సచివాలయ ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈరోజు మరి అక్రమంగా దౌర్జన్యాలు చేయటం, వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం, వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తాను, మీ యొక్క పేర్లు ఖచ్చితంగా నమోదు చేస్తాం, ఎవరిని కూడా వదిలిపెట్టాం. ఏదో ఆ నాయకుడి రికమెండేషన్, లేకపోతే ఈ నాయకుడి రికమెండేషన్, లేకపోతే ఈ నియోజకవర్గంలో నాయకుడి రికమెండేషన్ తీసుకొచ్చి ఇవన్నీ కూడా తప్పించుకోవాలని ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారేమో. అలాంటి పప్పులు కూడా ఉడకు. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరినైనా వదిలిపెట్టే కార్యక్రమం చేయం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ఎవరైతే ఈరోజు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే కార్యక్రమం చేస్తాం. గతంలో ఏదో కాంగ్రెస్ పార్టీ లాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఉంటుంది, ఏదో రకంగా రికమెండేషన్ తేవచ్చు అనుకుంటున్నారేమో. అలాంటివి ఏమీ జరగవు. భవిష్యత్తులో ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు ఈరోజు సాటిస్ఫై అయ్యేదాకా, వాళ్ళు సంతృప్తి చెందే వరకు కూడా ఈ రికార్డు బుక్లు భద్రపరుస్తాం. ఖచ్చితంగా వీటిని పొందపరిచి జగన్మోహన్ రెడ్డి గారు రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం రావటం ఖాయం, వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవటం ఖాయం. ఏదో ఇంకా కొంతమందికి ఏదో భ్రమలు ఉన్నట్టున్నాయి, 15 సంవత్సరాలు మేము ఉంటాం, 20 సంవత్సరాలు మేము ఉంటాం అని గొప్పలు చెప్పుకుంటూ ఉన్నారు. 15-20 సంవత్సరాలు కాదు. మీ పార్టీలో మొన్న అసెంబ్లీ సమావేశాల్లో మీ ఎమ్మెల్యేలు మాట్లాడి ప్రభుత్వాన్ని విమర్శించిన తీరు కానీ, మీరు మాట్లాడిన తీరు కానీ చూస్తే అసలు ఈ కూటమి ఏదైతే 3 పార్టీలు కలిసి ఉంటాయా లేదో అని కూడా ఈరోజు అనుమానాలు వస్తున్నాయి. ఖచ్చితంగా ఒకటే చెప్తాను, భవిష్యత్తులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారం రావడం ఖాయం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఖాయం. ఖచ్చితంగా వీళ్ళెవరిని కూడా వదిలిపెట్టే కార్యక్రమం చేయని స్పష్టంగా చెబుతున్నాను. అట్లానే ఈ డిజిటల్ బుక్ గురించి ప్రతి గ్రామానికి కూడా తీసుకువెళ్తాం. ప్రతి మండలం కేంద్రాలు, ఈరోజు నియోజకవర్గ కేంద్రాలు అయిపోయిన తర్వాత మండల కేంద్రాలు, పట్టణంలో కూడా పట్టణ అధ్యక్షుల వారు, మండల అధ్యక్షుల వారు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రతి గ్రామానికి కూడా ఈ యొక్క డిజిటల్ బుక్ యొక్క మరి దాని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉపయోగపడతాయో ప్రతి ఒక్క గ్రామానికి కూడా తీసుకువెళ్ళి ఎవరు కూడా ఈరోజు ఇబ్బంది పడకుండా ఈ కార్యక్రమం చేపడతామని ఈరోజు గర్వంగా తెలియజేస్తూ నెక్స్ట్ మండలాలు